నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగమునందు 33వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ధృత్యాయయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. తాత్పర్యం: ఎవరైతే చెలించని క్రియాశీలత్వముతో మనోధైర్యముతో తన మనస్సును, ప్రాణములను, ఇంద్రియములను తన యోగ సాధనతో సక్రమంగా నియమించగలుగుతున్నాడో అతడి ధృతి సాత్వికము అనిపించుకుంటుంది. 29వ శ్లోకములో బుద్ధి, ధైర్యము వీటి గురించి చెబుతూ తర్వాత బుద్ధి 3 రకాలని చెప్పాడు పరమాత్మ. ఇప్పుడు ధృతి, ధైర్యము, పట్టుదల, ఆత్మస్థైర్యము, క్రియాశీలత్వం గురించి చెబుతున్నాడు. మనస్సు చలించకుండా ఉండటం, ఏదో ఒక దాని మీద ఏకాగ్రతతో లగ్నమై ఉండటం, స్థిరమైన బుద్ధి కలిగి ఉండటం, యోగ సాధన చేత మనస్సును, ఇంద్రియములను నిగ్రహించినవాడు, వాటిని తన అధీనంలో ఉంచుకున్నవాడు, చిత్తమును ఏకాగ్రంగా ఉంచగలిగేవాడు, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనస్సును చలించచేయనివాడు, అటువంటి వాడు సాత్వికమైన ధైర్యము, పట్టుదల కలవాడు. మనకు ధైర్యము రకరకాలుగా ఉంటుంది. కొంతమంది యుద్ధంలో ధైర్యం ప్రదర్శిస్తారు, కొంతమంది అర్ధరాత్రి శ్మశానాల్లో ధైర్యంగా ఏ భయము లేకుండా తిరుగుతారు, మరి కొంతమంది ఒంటరిగా ధైర్యంగా ప్రయాణాలు చేస్తారు, కొంతమంది ధైర్యంగా సముద్రాలు ఈదుతారు, పర్వతాలను ఎక్కుతారు. ఈ ప్రకారంగా వివిధ రీతులలో ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. అనుకున్న పనిని పట్టుదలతో సాధిస్తారు. అన్నిటికన్నా గొప్పది సాత్వికమైన పట్టుదల. ధైర్యము, క్రియాశీలత, సర్వకాల సర్వావస్థలయందు చిత్తము చలించకుండా ఉండటం, ఇంద్రియములను, మనస్సును నిగ్రహించడం, తన చెప్పు చేతల్లో పెట్టుకోవడం, అనుకున్న లక్ష్యం వైపు నడిపించడం, మనసును ప్రాపంచిక విషయాల నుండి వెనక్కి లాగి భగవంతుని వైపు మళ్లించడం, ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండగలగడం, ఇవన్నీ నెరవేరాలంటే యోగ సాధన ముఖ్యం. ఏకాగ్ర చిత్తముతో ధ్యానము చేయడం వల్ల ఇవి అన్నీ సాధ్యమవుతాయి. దీనిని సాత్విక, ధృతి, పట్టుదల, క్రియాశీలత అంటారు. ఇటువంటి వారికి భయం ఆమడ దూరంలో ఉంటుంది. దేనినైనా పట్టుదలతో, దక్షతతో సాధించగలుగుతారు. ఈ శ్లోకంలో ఒక పదం వాడారు, అవ్యభిచారిణ్యా. వ్యభిచరించడం అంటే మనకు ఒకటే రూఢి అర్థం. భర్త కానీ, భార్య కానీ ఇతరులతో సంబంధం పెట్టుకోవడం, ఆడ కానీ, మగ కానీ తన ఇష్టం వచ్చినట్టు కామవాంఛలు తీర్చుకోవడం. కానీ ఇక్కడ అర్థం అది కాదు. మనసును, బుద్ధిని ఏకాగ్రంగా నిలపడం, అటు ఇటు పోనివ్వకుండా ఉంచడం, చంచలంగా లేకుండా నిశ్చలంగా ఉంచడం. దీనికే అవ్యభిచారిణ్య అంటే చలించని బుద్ధి అని అర్థం చెప్పుకోవాలి. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.